ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వము పర్షియా దేశాన్ని పరిపాలించిన ఒక రాజు తన ప్రజలను ఎంతో గాఢముగా ప్రేమించి పేద ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్నటకై మారు వేషంలో తిరుగుతూ ఉండేవాడు. సామాన్యునిగా వేషము ధరించిన రాజు కులిమి పని చేసే ఒక పేద కంసాలి దగ్గర కూర్చుండేవాడు. కాసేపు ఆ కులిమి తిత్తిని ఊదేవాడు, మరి కాసేపు ఆ కులిమి పని చేసే కంసాలితో ఎంతో చక్కగా మాట్లాడేవాడు. వారిద్దరూ కలిసి భోజనము చేసేవారు. ఈ విధంగా ఆ రాజు మారు వేషంలో అనేక మార్లు ఆ పేద కంసాలి దర్శించడం వలన వారిద్దరూ విడదీయలేని మిత్రులయ్యారు. నిజము ఎన్నాళ్ళు దాగుతుంది? ఒక రోజు ఆ కంసాలి తన ఆప్తమిత్రుడు సామాన్యమైన మనిషి కాదు, ఒక గొప్ప సామ్రాజ్య చక్రవర్తి అని తెలుసుకున్నాడు. రాజు కంసాలి ఏదైనా మంచి బహుమానం అడుగుతాడేమని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ కంసాలి చాలాసేపు ఆశ్చర్యపడి నిశ్చేష్టుడై కాసేపటి తర్వాత తేరుకొని రాజుతో ఈ విధంగా అన్నాడు: అయ్యా రాజుగారు, మీ యొక్క నివాసాన్ని, మహిమను, సౌఖ్యాన్ని విడిచి నాతో పాటు ఈ కులిమి వేడిని ఇన్నాళ్ళు మీరు భరించారు. ఇన్నాళ్ళు నా సుఖదుఖాలు తెలుసుకొని నన్ను ఆదరించుటకై నా చెంతనే కూర్చొని ఉన్నారు. రాజుగారు, మీరు ఎంతో మందికి ఐశ్వర్యాన్ని, అంతేకాకుండా ఈవులని ఇచ్చి ఉండవచ్చు, బహుమానాలను ఇచ్చి ఉండవచ్చు, కానీ అందరికంటే మికుటమైన బహుమానమైన మిమ్ములను మీరే నాకు అప్పగించుకున్నారని చెప్పి ఎంతో ఆనందించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి మించిన గొప్ప భాగ్యం ఏమిటి? ఈ విధంగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే మానవునిగా ఈ లోకానికి వచ్చి మన పాపాల స్థానంలో తనను తాను అప్పగించుకున్నారు. అంతేకాకుండా ఈ దినాన్ని మనతో పాటు పరిశుద్ధాత్మగా ఇమ్మానుయేలుగా ఆయన తోడుగా ఉంటూ మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. దీనికి మించిన భాగ్యం ఇంకేమైనా ఉందా? దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థానంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నానని దేవుని వాక్యంలో యెషయా గ్రంథంలో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇమ్మానుయేలుగా మనకు తోడుగా దేవుడు ఉండుట, దీనికి మించిన భాగ్యం ఇంకేమీ లేదు. కాబట్టి అటువంటి తోడును మన జీవితాల్లో మనం కలిగి నివసిస్తున్నప్పుడు, ఆయన కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఆయన వాక్య ప్రకారము మన జీవితాలలో నిర్ణయాలు తీసుకుంటూ ఆయనకు విధేయులుగా మనం జీవించినట్లయితే ఆయన మన కొరకే సిద్ధపరిచిన ప్రతి దీవెనను, ఆశీర్వాదమును మన జీవితాలలో మనం పొందుకోగలం. ఆమేన్.